నమస్కారం. అందమైన పాటల హరివిల్లు రాగం తానం పల్లవికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమాన్ని ప్రారంభించి అలా రాగాలు షికారు చేసొద్దామా? అక్షరాలు దిద్దుకోవాలి అంటే కావాల్సింది పలక, ఆనందాలు పెంచుకోవాలి అంటే కావాల్సింది అలక అన్నట్టు ఈ ఒక్క మాటతో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఈనాటి మన ఏకాంశం అలక అని. మరెందుకు ఆలస్యం, మన రాగం తానం పల్లవిలో కొన్ని అలక పాటలను చూసేద్దామా? ఆలు మగలు సంసారం అనే సంగీతానికి పల్లవి చరణాల లాంటి వారు అంటారు. రెండు హృదయాలు ఒకటే భావంలా భార్యాభర్తలు ఉంటే వారి మధ్య వచ్చే అలక కూడా పంచదార చిలకలా తీయగా ఉంటుంది అని చెప్తారు. ఆ తీయదనాన్ని ఒక పాట రూపంలో చూస్తే ఎలా ఉంటుంది అని అంటారా? ఇదిగో ఖచ్చితంగా ఈ అందమైన అలక పాటలానే ఉంటుందండి. అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి. రుసరుసలాడే తోపులలోనే, రుసరుసలాడే తోపులలోనే ముసి ముసి నవ్వుల సందాలు, అలిగిన వేళనే చూడాలి. అల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిలా గజ్జెలు గల్లన, అల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిలా గజ్జెలు గల్లన, తల్లి మేలుకొని దొంగను చూసి తల్లి మేలుకొని దొంగను చూసి అల్లరిదేమని అడిగినందుకే అలిగిన వేళనే చూడాలి. గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి. ఈ అందమైన అలకపాట గుండమ్మ కథ చిత్రంలో ఉంది. పింగళి గీత రచనకు, ఘంటసాల సంగీతానికి, సుశీలమ్మ గాన మాధుర్యానికి అద్దం పట్టే ఈ గీతాన్ని కన్నుల పండుగగా చిత్రీకరించారు దర్శకులు కమలాకర కామేశ్వరరావు. నిజానికి ఇది కృష్ణుడికి సంబంధించిన సన్నివేశం కాదు. కాపురానికి వచ్చాక హీరో ఎన్టీఆర్ చిరుకోపం ప్రదర్శిస్తే సావిత్రి కృష్ణుడి నెపంతో అన్యాపదేశంగా పాడే ఈ పాట భక్తి గీతంలా కనిపించే అలక గీతం. విజయవారి చిత్రాల్లో అక్కడక్కడ ఇలాంటి పాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక ఎన్టీఆర్ సావిత్రిల అందమైన అభినయం వెండితెరను బంగారం చేసింది. ఈ పాటలో ఎన్టీఆర్ ప్రదర్శించిన అలక చిరు మందహాసం ప్రేక్షకులను అభిమానులుగా మార్చేసింది. మోహన మురళి గానము వినగా తహతహలాడుతూ తరుణులు రాగా, మోహన మురళి గానము వినగా తహతహలాడుతూ తరుణులు రాగా, దృష్టి తగులునని జడిసి సోదా, దృష్టి తగులునని జడిసి సోదా, తనను చాటుగా దాచినందుకే అలిగిన వేళనే చూడాలి. గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి.
ప్రేమ ఒక అద్భుతం. దానికి కులమతాలు, జాతి వివక్షలు ఉండవు. పేద గొప్ప అంటూ అంతస్తుల తారతమ్యాలు అసలే ఉండవు. అందుకే చెట్టు మీద కాయను, సముద్రంలో ఉప్పును కలిపినట్టు కోటలో రాణిని, తోటరాముణ్ణి కలిపేస్తుంది ప్రేమ. అంతలా ప్రేమలో మునిగి తేలుతున్న వారి మధ్య అలక కూడా ఓ ఆభరణమే అవుతుంది. ఆ సంగీతానికి ఓ సురాగమే తోడుగా నిలుస్తుంది. అందుకు సాక్ష్యమే ఈ పాట. ఓ బంగారు రంగుల చిలక పలకవే, ఓ అల్లరి చూపుల రాజా ఏమని నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని. ఓ అల్లరి చూపుల రాజా పలకవా, ఓ బంగారు రంగుల చిలక ఏమని నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని. పంజరాన్ని దాటుకుని బంధనాలు తెంచుకుని నీ కోసం వచ్చా ఆశతో. మేడలోని చిలకమ్మ, మిద్దెలోని బుల్లెమ్మ, నీవు పేదను వలచావెందుగే. నీ చేరువలో నీ చేతులలో పులకించే కందుకే. ఈ అందమైన గీతం తోటరాముడు చిత్రంలో ఉంది. మేరా గౌ మేరా దేశ్ చిత్రంలో రఫీ, లతా పాడిన కుచ్ కేతా హై ఏ సావన్ హిందీ పాటకు స్ఫూర్తిగా సత్యం స్వరపరిచిన ఆ పాట మధురం. ఇంకో విశేషం ఏమిటి అంటే సత్యం గారు సమకూర్చిన రాగానికి దాశరథి రాసిన పాట. లలిత స్వరాల సమ్మేళనంగా సాగిన ఈ యుగల గీతం సుశీల, బాలు హమ్మింగ్ అదనపు ఆకర్షణగా నిలిచి ఈ పాటను ఆత్రేయపురం పూతరేకుల తీయగా మార్చేసింది. ఓ బంగారు రంగుల చిలక పలకవే, ఓ అల్లరి చూపుల రాజా ఏమని నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని. సన్నజాజి తీగుంది, తీరు మీద పూది, పూలోని నవ్వే నాదిలే. కొంటె తుమ్మెదొచ్చింది, జుంటి తేనె కోరింది, అందించే భాగ్యం నాదిలే. ఈ కొండల్లో ఈ కోనల్లో మన చెదురే లేదులే. ఓ అల్లరి చూపుల రాజా పలకవా, ఓ బంగారు రంగుల చిలక ఏమని
బావా మరదళ్ళు సరదాలకు అసలు సిసులు ఆనవాళ్ళు, కలసిన వరసలు, చిలిపి సరసాలు, తీయని రుసరుసులు వెరసి చూడచక్కని సరదా సందళ్ళు, ఆనందానికి వెయ్యిని పందిళ్ళు అవుతాయి. ఇక అందమైన మరదలకు బావగా పుట్టడం అబ్బాయి అదృష్టమే అయితే, ఆ మరదలకి కూడా సరదాలు ఇష్టమైతే అది వరమే అవుతుంది. మరి ఆ బావ మరదళ్ళ మధ్యలో అలక చేరితే అది తీయని భాస్వరమే అవుతుంది. అలాంటి ఎన్నో వారాలకి సంగీత స్వరాలు తోడైతే ఇలా ఓ అందమైన పాట పుట్టుకొస్తుంది. ఓ మరదలా నా మదిలో పొంగి పొరలే ప్రేమ వరదలా, నీ రూపాలు కలిసి ఒకటైనటులే, నీవో నేను ఒకటే గదా. ఓ పంచవన్నెల చిలక, ఓ పంచవన్నెల చిలక నీకెందుకింత అలక, ఓ పంచవన్నెల చిలక నీకెందుకింత అలక. మాట్లాడవేమే నీ నోటి ముచ్చాలొలక, పంచవన్నెల చిలక, ఓ పంచవన్నెల చిలక నీకెందుకింత అలక. ఓహో బాబా మార్చుకోని వంకర టింకర దోబా, ఊరికే నీవు నేను ఒకటేననుకుంటే ఒప్పుతుందా ఈ లోకం. ఓ కొంటె బావగారు, హాయ్ ఓ కొంటె బావగారు మనకెందుకింక పోరు, ఓ కొంటె బావగారు మనకెందుకింక పోరు. మా నాన్నగారు చూస్తే మీ దుమ్ము దులుపుతారు. ఓ కొంటె బావగారు, ఓ కొంటె బావగారు మనకెందుకింక పోరు. సరదాల సంతకంలా కనిపించే ఈ గీతం అప్పు చేసి పప్పుకూడు చిత్రంలో ఉంది. ఎస్ రాజేశ్వరరావు సంగీతం, పింగళివారి సాహిత్యం. ఈ పాటను ఎవరెస్ట్ ఎక్కిస్తే ఘంటసాల, స్వర్ణలతల గానం, రేలంగి గిరిజల నవ్వుల నట విన్యాసం మరెంతో ఎత్తుకు తీసుకువెళ్ళింది. ఇక ఎల్వి ప్రసాద్ దర్శకత్వ ప్రతిభకు సరితూగే కొలమానం ఏదీ లేదంటే అది అతిశయోక్తి కాదు. సీమటపాకాయలాగ చిటాపటాలాడేవు, ప్రేముందా లేదా ఓ మరదలా నా మీద. పంచవన్నెల చిలక, ఓ పంచవన్నెల చిలక నీకెందుకింత అలక. కొంటె బావగారు, ఓ కొంటె బావగారు మనకెందుకింక పోరు. మా నాన్నగారు చూస్తే మీ దుమ్ము దులుపుతారు. ఓ కొంటె బావగారు, ఓ పంచవన్నెల చిలక, ఓ కొంటె బావగారు, ఓ పంచవన్నెల చిలక. ఆలు మగలైన ప్రేయసీ ప్రియులైన అలక ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలి. అప్పుడే ఆ బంధానికి, అనుబంధానికి ఓ పరిపూర్ణత వస్తుంది. ఇది అలక పాటల ప్రత్యేక రాగం, తానం, పల్లవి. మరో ఏకాంశ గీతాల మాలికతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ.